హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్స్ లో సైతం ప్రాణాలను తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తుంది. ఆమె కొడుకు అర్జున్. అతనికి తల్లి అంటే ఎంతో ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ని హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిలా ఎలా అవుతాడు? ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ పాత్ర ఏమిటి? చివరికి తల్లి కొడుకులు కలిశారా లేదా? ప్రాణంగా ప్రేమించే తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి? అలాగే అర్జున్ ప్రేమను వైజయంతి చివరికి అర్థం చేసుకుందా లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్ గా కనిపించారు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టుగా వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ లో, ముఖ్యంగా క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్ లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్ గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించారు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహెల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లు పృథ్వీరాజ్ కూడా చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రదీప్ చిలుకూరి విషయానికి వస్తే, కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ పరంగా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. కళ్యాణ్ రామ్ పోషించిన ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న ప్రదీప్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ కొత్తగా రాసుకోలేదు. కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగాయి. నిజానికి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ బాగున్నా మిగిలిన స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్ట్ ను పెంచి ఉంటే బాగుండేది. అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు బి అంజనీష్ లోక్నాథ్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ విజయశాంతి నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ అలాగే కళ్యాణ్ రామ్ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. మొత్తం మీద ఈ సినిమా నందమూరి అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.